మార్పు అనేది అలా జరగదు ఒక రాత్రిలో. దానికి ఎంతో సాధన, ఎంతో కమిట్మెంట్, ఆ దృఢ నిశ్చయం కావాలి. ఇవన్నీ కావాలని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అర్థమవుతూ వచ్చింది. నేనేమనుకున్నానంటే ధ్యానంతో నా జీవితం అంతా మారిపోతుంది అనుకున్నాను. ఎందుకంటే చాలా కష్టాలు ఉన్నాయి, కష్టాలన్నీ పోతాయేమో అనుకున్నాను. ప్రతిసారి చెప్పారు పోతాయేమో. ఏ ఈ గడ్డం పెట్టుకున్నటువంటి గురువుని ఒప్పుకొని నేను ఈ గడ్డ పైన మాత్రం పడిపోయా. ఎందుకు అనేది మళ్ళీ తర్వాత కాలంలో తెలిసింది. ఈ భూమి మీద ఎవరి మాట వినని నేను పత్రిజీ మాట మాత్రమే వినపడుతుంది అన్న స్థితికి వెళ్ళిపోయాను. సో దానికి కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. సో కాబట్టి అదంతా కూడా 2007 కంటే పూర్వం. దాని తర్వాత నేను పత్రిజీ అందించినటువంటి జ్ఞానాన్ని కాస్త తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాను. పత్రిజీ చెప్పినటువంటి మొట్టమొదటి ఆదర్శ సూత్రం దాన్ని పట్టుకున్నాం. ధ్యానం అంటే నామస్మరణ కాదు, ధ్యానం అంటే మంత్రోచ్చారణ కాదు, ధ్యానం అంటే జపము కాదు, ధ్యానం అంటే ఇంకేదో చేయడం కాదు. ధ్యానం అనేది 2 పదాలని చెప్పారు పత్రిజీ. మనందరికీ తెలిసిందే, ఇంకొకసారి చెప్పుకుందాం. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు జస్ట్ ఒక 2 బేసిక్. ది ప్లస్ యానం, బుద్ధితో కూడినటువంటి ప్రయాణం. ది అంటే బుద్ధి. అందువల్ల బుద్ధి పరిపూర్ణంగా వికసించిన స్థితి ఆత్మస్థితి. ఆత్మతో కూడిన ప్రయాణం ధ్యానం. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రయాణంలో మనసు ప్రమేయం ఆగాలి అన్న విషయం అర్థమైంది. ఎందుకంటే ఎన్నో జన్మలుగా మనం మన మనసుతోనే ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎన్నో జన్మలుగా. సగటున ఒక ఆత్మ 400 జన్మలు తీసుకుంటే అందులో 90% జన్మలు మనసుతో ప్రయాణం చేస్తూనే ఉన్నాయి. చివరి జన్మలలో ఈ మనసుని శూన్యం చేసుకోవాలి. ఆదిశంకరాచార్యులు వారు చెప్తారు కదా, మనోబుద్ధి అహంకార చిత్తాని నాదో చిదానంద రూపం శివోహం శివోహం. నేను మనసుని కాదు, నేను బుద్ధిని కాదు, నేను చిత్తాన్ని కాదు, నేను అహంకారాన్ని కాదు, మరి నేను ఎవరు అని తెలుసుకోవాలనే తపన మొదలవుతుంది. ఆ తపన మొదలైన జన్మలలో ఇదిగోండి ఈ ధ్యానంలోకి ప్రవేశిస్తామని అర్థమైంది. ధ్యాన సాధనలోకి ప్రవేశించడం అనేది అంత సామాన్యంగా జరగదు. మనం అందరం అనుకుంటూ ఉంటాం ఏదో కారణాల వల్ల నేను ధ్యానంలోకి వచ్చానేమో అని. కానీ ఆ కారణాలు కేవలం మిమ్మల్ని ధ్యానంలోకి తీసుకురావడానికి ఒక క్యాటలిస్ట్ లాగా ఉపయోగపడ్డాయి అంతే. ఇక్కడికి మీరు రావాలి, మనం రావాలి ఇక్కడ ధ్యానంలోకి. నేను ఈ జీవితంలో అనుభవించినటువంటి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు, మానాలు, అవమానాలు అవన్నీ కూడా ఈ ధ్యాన మార్గంలోకి రావడానికి ఉపయోగపడ్డాయి. వస్తాను, క్రషింగ్ జరుగుతూ ఉంటుంది. మరి అలా భూమి మీద క్రషింగ్ జరుగుతున్న వాళ్ళందరూ ధ్యానంలోకి వస్తున్నారా అంటే అది లేదు. ఆ కర్మ పండాలి. ఆ కర్మ పండితేనే అప్పుడు మనం ధ్యానంలోకి రాగలం. సో ఈరోజు మన టాపిక్ కూడా అదే, మా ఫలేషు కదాచన. మనము
సహజంగానే ఏది ఆశించకుండా ఏ పని చేయం. మనం చేస్తున్నామంటే ఏదో ఒకటి ఆశించే చేస్తాం. మనకది అలవాటయిపోయింది. ఏదైనా రావాలి మనకి. ఏదైనా మనము పొందాలి. ఏదైనా మనం పొందాలి అనంటే, పొందాలి అని అనిపిస్తేనే మనం ఏదో ఒకటి చేస్తాం. లేదా చెయ్యం. అలా మనకి అలవాటయిపోయింది. సో, కాబట్టి అలా ఆశిస్తూ చేయడం అనేది ఒకానొక స్థితి వరకు కరెక్టే. మరి కృష్ణుడు చెప్పాడు కదా! కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇక్కడొస్తుంది మా ఫలేషు కదాచన. అంటే కర్మ ఫలితాల పట్ల నీవు ఆసక్తిని చూపించరాదు. పత్రిజీ ఎన్ని గ్రంథాల నుంచి మనకు ఎన్నో పుస్తకాల నుంచి మనకు జ్ఞానాన్ని అందించినా కూడా మూలంగా పత్రిజీ మనకు అందించినటువంటి జ్ఞానాన్ని విశ్లేషిస్తే కనుక కృష్ణుడు అందించినటువంటి గీత బేస్డ్‌గా ఎక్కువగా కనబడుతుంది. ఎందుకు కృష్ణుడిని బేస్‌గా తీసుకున్నాడు? అంటే కృష్ణుడు ఒక్కడు మాత్రమే ఆధ్యాత్మికంగా పరిపూర్ణ పురుషుడు. కృష్ణుడు ఆధ్యాత్మికతలో ఉంటూ జీవితాన్ని ఒక లీలగా జీవించాడు. కానీ మన జీవితం గోలగా ఉంది. ఈ గోలగా ఉన్నటువంటి జీవితము లీలగా మారాలంటే కృష్ణుడు ఏం చెప్పాడో మనం అర్థం చేసుకోవాలి. సో ఏం చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు మనకి? మా ఫలేషు కదాచన. అంటే నీ ఫలితాల పట్ల ఆసక్తిని చూపించకు. కర్మలు చేయడయందు నీకు అధికారం ఉంది కానీ, కర్మ ఫలితాల పట్ల నీవు ఆసక్తి చూపరాదు. వాటి పట్ల నీకు అధికారం లేదు. కదాచన అసలే లేదు. సో, ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నామంటే, ధ్యానం ఒక అద్భుతమైనటువంటి కర్మ. ప్రతి ఆత్మ కూడా తన చివరి జన్మలలో ఆ ఎన్‌లైటన్‌మెంట్ స్థితిని పొందాలి అనంటే, ధ్యాన సాధన ఒక్కటే మార్గం. ధ్యానంలోకి వచ్చి తీరాలి. ఎందుకు రావాలి? అంటే, ఈ భూమి మీద మన జన్మ తీసుకోవడానికి కారణమే మన కర్మలు, వాటి ఫలితాలు. అంతే కదా! పాపకర్మలు చేస్తే వాటి ఫలితాలను పొందుతాము. పుణ్యకర్మల్ని చేస్తే వాటి ఫలితాలని పొందుతాం. ఈ 2 కూడా తిరిగి భూమి మీద జన్మ తీసుకోవడానికి కారణమవుతాయి. ఎప్పుడు ఈ పునరపి జననం, పునరపి మరణం అనే చక్రం ఆగిపోతుంది? అంటే ఎప్పుడైతే నీవు ఈ పాప కర్మల్ని, పుణ్యకర్మల్ని బ్యాలెన్స్‌గా చేసి జీరో కర్మ స్థితికెళ్తావో, అంటే నిష్కామ కర్మ స్థితికి చేరుకుంటావు. అప్పుడు తిరిగి ఈ భూమి మీదకి మనం వచ్చే అవసరం లేదంటారు. అందుకే కృష్ణుడు చెప్తాడు అర్జునుడితో, "అర్జున నేనున్న స్థితికి నీవు రానంత వరకి నీవు తిరిగి రావలసిందే. పునరావర్తినోర్జున. నువ్వెన్ని లోకాలు చేరుకున్నా సరే, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున. నువ్వెన్ని లోకాలు చేరుకున్నా సరే, ఈ మర్త్య లోకానికి రావలసిందే." మర్త్యలోకం అంటే భూమి. మర్త్యలోకానికి రావాల్సిందే. తప్పదు అంట. ఎప్పటి వరకు రావాల్సిందే? మాముపేత్యతి కౌంతేయ పునర్జన్మ న విద్యతే.
కౌంతేయ, నేనున్న స్థితికి నీవు వస్తే అప్పుడు నీకు పునర్జన్మ అనేది ఉండదు. కృష్ణుడు ఏ స్థితిలో ఉన్నాడు? ఎందుకు చెప్పాడు నేనున్న స్థితికి అని? కృష్ణుడు పరిపూర్ణమైనటువంటి ఆత్మస్థితిలో, ఒక పరమాత్మ స్థితిలో ఉన్నాడు. సో అందుకే పత్రిజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఈ భూమి పైన మొదటగా ఆత్మ ఒక బాలాత్మగా, శైశవాత్మగా, ప్రౌఢాత్మగా, వృద్ధాత్మగా జన్మ తీసుకుంటూ ఉంటుంది. ఇలా ఒక్కొక్క దశలో ఎన్నెన్నో జన్మలు అలా గడుస్తూ ఉంటాయి. ఈ యొక్క ఆత్మ, ప్రతి ఆత్మ కూడా భూమి పైన జన్మ తీసుకున్న తర్వాత ఒక పూర్ణాత్మగా ఎదిగి తీరవలసిందే. ఎదుగుతుంది ప్రతి ఆత్మ కూడా పూర్ణాత్మ. కావలసిందల్లా ఆ ఆత్మ ప్రతి జన్మలో ఏ రకమైన అనుభవాలను ఎంచుకుంటుంది, ఏ రకమైన కర్మలను ఎంచుకుంటుంది. ఇక్కడ మనసు ప్రమేయం ఉంటుంది, ఈ లోకంలో మాయా ప్రమేయం ఉంటుంది. కానీ మనము ఈ శరీరాన్ని విడిచిపెట్టి పైలోకాలకు వెళ్ళిన తర్వాత అక్కడ మాయా ప్రమేయం ఉండదు. అక్కడ నీవు నిర్మలంగా ఉంటావు. నేను ఈ భూమిపైకి వెళ్ళాను ఇంతకు ముందు, నేను చేయవలసిన పనులన్నీ మర్చిపోయానే. ఇది మాయాలోకం. ఈ మాయాలోకం నుంచి బయటపడ్డ తర్వాత తిరిగి ఎక్కడికి వెళ్తాం? యమలోకానికి వెళ్తాం, అంటే ఉన్నత లోకాలకు వెళ్తాం. అక్కడ మనం విశ్లేషించుకుంటాం. సో తిరిగి నాకు కొన్ని బ్యాలెన్సెస్ ఉన్నాయి కాబట్టి క్లియర్ చేసుకోవాలని మళ్ళీ ఇక్కడికి వస్తాం. సో ఇలా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పాహే పాహి మురారి. ఏ మురారి పాహిమాం అంటాడు. ఇక్కడ ఏం చెప్తాడంటే, ఏ మురారి కూడా నీ కర్మల్ని దగ్ధం చేయలేడు, నీ కర్మల్ని నీవే దగ్ధం చేసుకోవాలి. సో కర్మల్ని దగ్ధం చేసుకోవాలి. కర్మలకి మూలం ఏంటి? ఆలోచనలు. ఆలోచనలు మాటలుగా మారుతాయి, మాటలు చేతలుగా మారుతాయి, చేతలు అలవాట్లుగా మారుతాయి, అలవాట్లు మన కర్మలాగా మారుతాయి, మన జీవితం అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేయాలి? వీటికి మూలమైనటువంటి ఆలోచనలను తగ్గించుకుంటూ ఉండాలి. ఈ ఆలోచనలు 3 రకాల స్థితులలో ఉంటాయి. మొదట ఆలోచనగానే ఉంటుంది, దాని తర్వాత అది కోరికగా మారుతుంది, దాని తర్వాత కోరిక తీవ్రమైపోయి సంకల్పంగా మారుతుంది. సో వీటికి మూలం ఏది? ఆలోచన. అందుకే పత్రిక ఏం చెప్తారు? నీ ఆలోచనలు శూన్యం కావాలి. నీ ఆలోచనలు శూన్యం కావాలి అనంటే నీవు నీ సాధనని శ్వాస మీద ధ్యాసతో ప్రారంభించాలి. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాసాలని గమనించాలి. ఇక్కడ మొదలవుతుంది అసలు సాధన అనేది. గమనించడం అంటే ఏంటి? చూడడం వేరు, గమనించడం వేరు. చూడడంలో మనసు ప్రమేయం ఉంటుంది, గమనించడంలో మనసు ప్రమేయం ఉండదు. అందుకే పత్రిక చెప్తారు, ఏ ఆలోచనలలో చిక్కుకోరాదు. ఆలోచనలలో చిక్కుకున్నామా ఇంకా మన ప్రయాణం అంతా జిగ్జాగ్ 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 జిగ్జాగ్గా వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే ఒక ఆలోచన కోరికలాగా మారుతుంది, కోరిక కొంతకాలం తర్వాత సంకల్పం అవుతుంది.
మొదటగా అనుకుంటాను నాకు ఒక కారు ఉంటే బాగుండు, ఆలోచన వస్తుంది. దాని తర్వాత ఈ ఆలోచన కోరికగా మారుతుంది. ఈ కారు కావాలి. సంకల్పం అంటే ఏంటి? ఈ కోరిక నెరవేర్చుకోవడం అన్ని పనులు చేస్తూ ఉంటానింకా. ఆ డబ్బులు పోగేసుకోవడము, అది చేయడము, లోన్ తీసుకోవడము. ఆ పనులు ప్రారంభించినప్పుడు అది సంకల్పం అయిపోతది. ఇంకా నాకిది కావాలింకా. సో, ఇవన్నీ కూడా మనసు నుంచి పుట్టే విషయాలు. ఇవన్నీ విషయాలన్నీ ఎక్కడున్నాయి? బహిర్ముఖంగా ఉన్నాయి. బయటి వైపు ఉన్నాయి. ఇవన్నీ కూడా. మనకు బయట వైపు కనపడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా. మరి మన దృష్టి ఎటువైపు ఉండాలి? లోపలి వైపు ఉండాలి. అంతర్ముఖులం కావాలి. మనం కళ్ళు 2 మూసుకునేదే అంతర్ముఖులం కావడం కోసం. అందుకే కళ్ళు 2 మూసుకుంటాం. జనరల్‌గా మనం గుడికెళ్ళినా గూడా కళ్ళు మూసుకొని దండం పెడతాం. మనందరికీ తెలిసిందే. ఎందుకు కళ్ళు మూసుకుంటాం అక్కడ? నేను అంతర్ముఖుడిని కావాలి. అందుకు కళ్ళు మూసుకుంటాం. మన కళ్ళు మూసుకున్నా కూడా మన లోపల మనసు పనిచేస్తూనే ఉంటుంది. ఆ మనసు పని ఆపాలంటే అందుకు శ్వాస మీద ధ్యాస. సో, ఇక్కడ చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సంకల్ప ప్రభవాన్ కామాం. అంటే సంకల్పాల వల్ల పుట్టే అన్ని కోరికలని వదిలి, సంకల్పాల వల్ల పుట్టే అన్ని కోరికలని వదిలి, బహిర్ముఖమైనటువంటి కోరికలు అన్నింటిని వదిలి, స్తక్త్వా సర్వానశేషతః, మనసైవేంద్రియ గ్రామం. అంటే మనసు వల్ల ఆహ్, మన ఇంద్రియాలన్నీ దేనికి లోబడి ఉన్నాయి? మనసుకు లోబడి ఉన్నాయి. సో, ఇంద్రియాలని విషయాల నుంచి, ఆ ఇంద్రియపరమైన విషయాల నుంచి మనసుని మరల్చాలి పూర్తిగా. మరల్చి సాధన చేయాలి. సాధన చేస్తే వినయ సమంతత. అప్పుడు మనము శాంతి పొందగలము అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? సంకల్ప ప్రభావం కామం అంటే సంకల్పాల వల్ల పుట్టే అన్ని కోరికలు వదిలేయాలి. అదే మా ఫలేషు కదాచన. మనకి ఆ యొక్క ఫలితాల పట్ల ఆసక్తి ఉంది. బట్ వి హావ్ టు ఫోకస్ ఆన్ ద ప్రాసెస్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన దృష్టి అంతా కూడా ఆ సాధన పైన ఉండాలి. ఆ సాధన యొక్క ఫలితం పట్ల కాదు. కానీ మనకేముంది? సాధన పట్ల దృష్టి కాస్త తక్కువ, ఫలితం పట్ల ఎక్కువ ఆసక్తి. ఎక్కువ ఉంది ఆసక్తి. అది కాదు కావాల్సింది. ఉన్న స్పిరిచువాలిటీ అంతా ఇక్కడే ఉంది. ఏదైనా ఆశించావా? దుఃఖపూరితమవుతావు. మన దుఃఖాలన్నీ మనం ఆశించడం వల్లనే వస్తున్నాయంటారు పత్రిజీ. అదే అర్థమైంది. ఆశిస్తూనే ఉన్నాం. ఆ కర్మ ఫలితాల పట్ల ఆసక్తితోనే మనం ప్రారంభిస్తూ ఉన్నాం. మనం అన్ని పనులు కూడా. సో, కానీ ఇక్కడ మనకు పత్రిజీ ఏం చెప్తున్నారు? మనము చివరి జన్మలలో చేసే ఉన్నతమైనటువంటి కర్మ ధ్యాన కర్మ. శ్వాస మీద ధ్యాస కూడా కర్మే.
ఎందుకంటే అక్కడ క్రియ జరుగుతుందిగా. సో, దీన్ని మనం ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా చేయమంటారు పత్రిజీ. ధ్యానం ద్వారా ఏదో ఆశించడం కాదు. ఏమి ఆశించకుండా ధ్యానం చేయాలి. ఏదో ఆశించి చేయడానికి ధ్యానం అనేది వ్యాపారం కాదు అంటారు పత్రిజీ. మరి మనం ధ్యానాన్ని ఏదైనా ఆశించి చేస్తున్నామా? ఏమి ఆశించకుండా చేస్తున్నాం. ఏదైనా ఆశించి చేస్తే మనం ఇంకా మనోస్థాయిలోనే మన సాధనని కొనసాగిస్తున్నట్టు. అసలు శ్వాసని గమనించమంటారు. శ్వాసని గమనించడమే ఏది ఆశించకుండా చేయడం. ఎందుకంటే అక్కడ మనసు ప్రమేయం అనేది లేదు. గమనించడంలో మనసు ప్రమేయం లేదు. గమనించడం అనేది ఒక సాక్షిభావ స్థితికి సంబంధించింది. అంటే అందులో ఎలాంటి మనసు ప్రమేయం అనేది ఉండదు. కేవలం ఒక సాక్షిగా గమనిస్తూ ఉంటాం. శ్వాసను ఒక సాక్షిలా గమనిస్తూ ఉండాలి. అంటే నీవు మనసు స్థితిని దాటినటువంటి స్థితి నుంచి ఆ స్థితిలో మనము మన సాధన చేయాలి. మరి మనం మన శ్వాసని గమనిస్తున్నామా? చూస్తున్నామా? ఏం చేస్తున్నాం? చూస్తున్నామా? గమనిస్తున్నామా? గమనించడంలో మనసు ప్రమేయం ఉండరాదు. అంటే ఆ గమనించడం నువ్వు మొదలుపెట్టినప్పుడు సంకల్ప ప్రభవాన్ కామం ఇందాక చెప్పుకున్నాం కదా! అన్నిటిని వదిలేయాలి. శుభాన్ని, అశుభాన్ని రెండిటిని వదిలేయాలి. శుభాశుభ పరిత్యాగి రెండిటిని ఇవన్నీ చెప్పారండి మనకి పరమాత్మ స్వరూపం. ఒకటే మిగిలిపోయింది. ఏంటి అనంటే మనం దాన్ని అవగాహన చేసుకోవడం. ఇక్కడ అర్థం చేసుకోవడం అనే పదం సరిపోదేమో అని అనిపిస్తుంది. అర్థం చేసుకోవడం. ఇప్పుడు జనరల్‌గా మీరు చూడండి మనసు స్థితిలో మాట్లాడితే నన్ను అర్థం చేసుకుంటలేవంటారు. అర్థం చేసుకోవడం అనేది ఎక్కడో చోట మనసు స్థాయికి సంబంధించిందేమో అనిపిస్తుంది. కానీ అవగాహన అనేది అంతకంటే లోతైంది. ఆ పరిపూర్ణమైనటువంటి, పరిపక్వమైనటువంటి ఆ బుద్ధి స్థాయిలో నుంచి వస్తుంది అవగాహన. అవగాహన చేసుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. అవగాహన మరింత లోతుగా ఉంటుంది. అవగాహనలో మన శాస్త్రీయ దృక్పథం కనబడుతుంది. మన లోపల శాస్త్రీయ దృక్పథం ఉండాలి. ఆ శాస్త్రీయ దృక్పథాన్ని ఎప్పుడు ఎవరూ కోల్పోరాదు. కృష్ణుడిని కూడా అర్జునుడు అడిగాడు. నువ్వేది చెప్తే అదే సరే అని అనలేదు. అర్జునుడి లోపల శాస్త్రీయ దృక్పథం ఉంది. అందుకే కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించాడు. అలానే మన లోపల శాస్త్రీయ దృక్పథం ఉంటే మనకు అర్థమవుతుంది ఆ జ్ఞానం. ఎందుకు అర్థం కాదు? సో, శాస్త్రీయ దృక్పథం కావాలి. అవగాహన పెరగాలి. అవగాహన పెరగాలి అనంటే మనం చేసే ఆ సాధన క్రమాన్ని కాస్త ఎక్కడో సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని నాకు అనిపిస్తుంది. అందుకే పత్రిజీ శ్వాసని గమనించమన్నాడు. గమనించడంలో ఎలాంటి ఆశించడం లేదు. ఒక సాక్షిగా చూస్తున్నాం అంతే. మళ్ళీ ఈ సాక్షి భావ స్థితి పరిపూర్ణమైన స్థితియా? అంటే అదే కాదు. ఎందుకంటే ఈ సాక్షిలో గమనించేవాడున్నాడు, గమనించేదుంది. రెండున్నాయి ఇక్కడ.
2 వేరు వేరుగా ఉన్నాయి. సో, ఈ ప్రాసెస్ ఇలా జరుగుతున్నప్పుడు ఒకానొక స్థితిలో గమనించేవాడు, గమనించబడేది 2 ఒకటే అవుతాయి. ద్రష్ట, దృష్టి 2 ఒకటే అవుతాయి. అక్కడ ఏది వేరుగా ఉండదు. అదే మీరు చెప్పారుగా ఏకత్వం, అద్వైతం వాటెవర్ ఇట్ మే బి. ఆ స్థితికి చేరుకుంటాం. సో, సాక్షిగా గమనించడం అనేది మనము ఆ ఏకత్వ స్థితికి చేరుకోవడానికి చివరి మెట్టు. పత్రిజీ మనకి చాలా స్పష్టంగా చివరి మెట్టు గురించే చెప్పేశారు. నీవు చేసే సాధన క్రియలో మనసు ప్రమేయం ఉండరాదు. ఎందుకు? మనసెప్పుడు కూడా ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకు కృష్ణుడేం చెప్తున్నాడు? మా ఫలేషు కదాచన. అయ్యా నాయనా నువ్వు ఫలితాన్ని ఆశించకు. నీ కర్మ నీవు చేయి. అలా అని కర్మలు చేయకుండా ఉండరాదు. కృష్ణుడేమి అర్జునుడిని యుద్ధం ఆపేయమనలేదు. నువ్వు యుద్ధం చేయాల్సిందే. కానీ ఆ యుద్ధాన్ని ఒక యోగిగా ఉండి చేయి. ఒక యోగిగా ఉండు. ఒక యోగి అన్నవాడు ఎప్పుడు కూడా తాను చేసే కర్మల పట్ల ఫలితాన్ని ఆశించడు. అలా ఆశించకుండా తన కర్మలు చేస్తున్న వారే నిష్కామ కర్మ యోగులు. నిష్కామ కర్మ స్థితిలోనే మనము అన్ని కర్మలు చేయాలి. ఇక్కడ మళ్ళీ మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. దూరేన ఎవరం కర్మ అంటే ప్రతిఫలాపేక్షతో చేసేటటువంటి కర్మలు నిమ్న స్థాయికి చెందినవి. తక్కువ స్థాయికి చెందినవి. ఈ ప్రపంచంలో పురుషాధములు ఉన్నారు, పురుష మధ్యములు ఉన్నారు, పురుషోత్తములు ఉన్నారు. పురుషాధములు అంటే ఎవరంటే ఏ పని చేయకుండా నాకు అన్నీ కావాలి అని కోరుకునేవారు. వారు ఏమీ చేయరు. కానీ నాకేదో కావాలి. అవి వచ్చేయాలట ఏదో లాటినో తగలాలి, ఇంకేదో కావాలి, ఇంకెక్కడికెళ్ళో ఊడి పడాలి, ఇంకెవరో ఇయ్యాలి అని. సో వీరందరినీ పురుషాధములు అంటారు పత్రిజీ. దాని తర్వాత రెండవ వర్గానికి చెందిన వారు పురుష మధ్యములు. అంటే వీరు పని చేస్తారు, ఫలితాన్ని ఆశిస్తారు. ఫలితం రాకపోతే ఏ పని చేయరు. సో వీరు పక్కా వ్యాపారస్తులు అనమాట. పని చేస్తారు, కర్మలు చేస్తారు, కర్మలలో నిష్ణాతులై ఉంటారు. కానీ ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు. వీరు పురుష మధ్యములు అంటారు పత్రిజీ. దాని తర్వాత మూడవ వర్గం ఒకటి ఉందండోయ్. అదేంటి అనంటే పురుషోత్తముల కేటగిరీ. మనందరము కూడా ఈ పురుషోత్తముల కేటగిరీ చేరుకోవాలి. ఈ పురుషోత్తములు ఏం చేస్తారు? వారి కర్మల్ని వారు చేస్తూ వాటి ఫలితాలను ఏమాత్రము ఆశించరు. పత్రిజీ చెప్తారు కదా ఎప్పుడు. నాకు సదానంద యోగి గారు చెప్పారు. లేనిది కోరరాదు, కోరకుండా వచ్చింది కాదనరాదు. వస్తే వచ్చిందని సంబరపడరాదు, పోతే పోయిందని దుఃఖపడరాదు. ఇందులోనే ఆధ్యాత్మికత అంతా ఇమిడిపోయి ఉంది. 4 మహావాక్యాల్లాగా మనం దీన్ని తీసుకోవచ్చు.
ఈ 4 మహావాక్యాల్లాగా తీసుకోవచ్చు వీటిని. లేనిది కోరరాదు. నాకు లేదు దాన్ని మనం కోరకూడదు. కోరకుండా వచ్చింది కాదనరాదు. మనం కోరుకోకుండానే చాలా వస్తూ ఉంటాయి మనకి. వాటిని కోరుకోం. కానీ వస్తూ ఉంటాయి. ఎవరైనా కష్టాలను కోరుకుంటారా ఏంటి? కానీ వస్తూ ఉంటాయి. వాటిని కాదనరాదు. అంగీకరించండి. అంగీకరించండి వాటిని. ఎప్పుడు అంగీకరిస్తాము? బుద్ధి యోగా ధనుంజయ. అంటే నీవు ఆ యోగాన్ని బుద్ధి స్థాయిలో ఉండి చేయాలి. అంటే మనసు స్థాయి దాటి చేయాలి. బుద్ధి శరణం అన్విచ్చ. మనము మన బుద్ధి శరణు వేడుకోవాలి. మన బుద్ధి శరణు మనమే వేడుకోవాలి. కృపణ ఫలహేతవః. అంటే ఫలితాన్ని ఆశించి చేసేవారు లోభులు అంటారు. పిసినారులు కృపణ అంటే. ఫలితాన్ని ఆశించి చేసే వాళ్ళని ఏమంటారు? లోభులు అంటారు. పిసినారులు అంటారు. వీరు కేవలము ప్రతిఫలాపేక్ష మాత్రమే చేస్తూ ఉంటారు. కానీ పత్రిజీ ఏం చెప్తారు? లేనిది కోరరాదు. కోరకుండా వచ్చింది కాదనరాదు. వస్తే వచ్చిందని సంబరపడరాదు. పోతే పోయిందని దుఃఖపడరాదు. ఈ 4 మహావాక్యాల్లాగా తీసుకుందాం మనం. వినడానికి చాలా సింపుల్‌గానే ఉన్నాయి మరి. తెలుగు అందరికీ తెలుసు. అర్థం కాదా ఏంటి తెలుగు? సో, ఇక్కడొస్తుంది అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం. అవగాహన చేసుకోవడం అంటే మనము ఆ సత్యంతో జీవించడమే. ఆ సత్యంతో జీవించడమే అవగాహన చేసుకోవడం. అర్థం చేసుకోవడం వేరు. సో, కాబట్టి మనం ఏ స్థాయిలో ఉండాలి? పురుషోత్తముల స్థాయిలో ఉండాలి. సో, మనం చేసే కర్మలన్నీ కూడా ఆ పురుషోత్తముల స్థాయిలోనే ఉండాలి. ఏ ఫలితాన్ని ఆశించరాదు. మనం ఎన్నెన్నో అడుగుతూ ఉంటాం. ప్రతి ఒక్కటి కావాలి మనకి అది కావాలి, ఇది కావాలి. కానీ అసలైంది అడగం. ఒక రాజు జన్మదిన సందర్భంగా ఆ రాజ్యంలో ఉన్నటువంటి జైలుకెళ్తాడు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని, వీరికి ఏమైనా చేయాలి. జైల్లో ఖైదీలున్నారు. చాలా సంవత్సరాలుగా ఉన్నారు. వారికి మనం ఏమైనా చేద్దాం అని రాణి సలహా ఇస్తుంది. మీ జన్మదిన సందర్భంగా వారికి ఏవైనా వరాలివ్వండి. అయితే అప్పుడు రాజు అంటాడు, "ఆ! అవును ఇది సరి అయిందే కదా! సో, కాబట్టి వాళ్ళకేదైనా వరాలిద్దాం." జనరల్లీ అందరికీ బర్త్‌డేలుంటాయి. రాజుకు బర్త్‌డే ఉంటుంది గదా! సో, వెళ్తారనమాట. ఆ జైలుకెళ్తారు. రాణి అండ్ రాజు ఇద్దరు కలిసి వెళ్తారు. వీళ్ళకేమైనా వరాలిద్దాం. సో, రాజు రాగానే జైల్‌లో ఉన్న ఖైదీలందరూ రాజుగారి ముందు కూర్చుంటారు. రాజుగారొచ్చారు. సో, అప్పుడు రాజుగారు అంటారన్నమాట. "అయ్యా! ఈరోజు నా జన్మదినం. ఈ సందర్భంగా మీరేది కోరుకుంటే మీకది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అంటారు రాజు. సో, ఖైదీలందరూ ఆనందపడిపోతారు. ఓకే. మీకేం కావాలో అడగండి రాజు అన్నప్పుడు ఒక ఖైదీ ఠాక్కని లేస్తాడు. లేచి, "అయ్యా! మాకిక్కడ భోజనం సరిగా లేదు. మాకు కాస్త మంచి భోజనం ఏర్పాటు చేయండి" అంటే, అప్పుడు రాజుగారు, "ఓకే. అందరికి మంచి భోజనం ఏర్పాటు చేయండి" అని వరం ఇచ్చేస్తాడు. ఖైదీలందరూ ఆనందపడిపోతారు. సో, ఇంకో ఖైదీ టక్కన గుర్తుకొస్తుంది. "అయ్యా! రాజుగారు ఇక్కడ మేము పడుకుంటుంటే రాత్రి పూట దోమలు కుడుతున్నాయి. ఆ!
కాస్త మాకు దోమతెరలు ఏర్పాటు చేయండి అంటాడు. అప్పుడు రాజుగారు అంటారు, ఓకే, ఖైదీలందరికీ దోమతెరలు ఏర్పాటు చేసేయండి అంటారు. ఖైదీలందరూ ఆనందపడిపోతారు చాలా. వామ్మో! రాజుగారేంటి ఇలా అడిగినయన్ని కోరికలని తీర్చేస్తున్నారు మనయి అని. సో, అంతలోపల ఇంకో ఖైదీ లేస్తాడు. అయ్యా! ఇక్కడ నీళ్ళు అన్నీ మురికిగా ఉన్నాయి. తాగడానికి మంచినీరు దొరకడం లేదు. మా ఆరోగ్యాలు సరిగ్గా ఉండడం లేదు. తాగడానికి కాస్త మంచినీరు ఏర్పాటు చేయండి అంటే, అప్పుడు రాజు ఏమంటాడంటే, ఓకే, తాగడానికి మంచినీరే కాదు, వీళ్ళకి చల్లని నీరు కూడా ఏర్పాటు చేయండి అని ఒక వరాన్ని ఉచితంగా ఇచ్చేస్తాడు. ఖైదీలు మహా సంబరపడిపోతారిక. వాళ్ళ ఆనందానికి హద్దులే లేవు. మరి కోరికలు తీరుస్తున్నది రాజుగారు కాదు. రాజు తలుచుకుంటే దెబ్బల కుదవనా ఏంటి? సో, అప్పుడు ఇంకొక ఖైదీ లేస్తాడు. ఇంకొక ఖైదీ లేసి, అయ్యా రాజుగారు, మీ జన్మదిన సందర్భంగా నాకు ఇంకో కోరిక ఉందండి, తీరుస్తారా అంటాడు. ఏంటి అని అంటాడు. ఆ భూమి పైన పడుకుంటే కాస్త నడుములంతా పట్టేస్తున్నాయ్యా, నిద్ర సరిగా రావడం లేదు. మాకేమైనా కాస్త కర్లాన్ పరుపులు అట్లాంటివి ఏవో ఉంటాయంట కదా, చాలా మెత్తగా సుఖంగా ఉంటాయంట కదా పడుకోవడానికి, అవేమైనా తెప్పిస్తారా అంటాడు. యెస్, శాంక్షన్డ్ మంత్రి గారు, వీళ్ళందరికీ అడిగినయన్ని ఇచ్చేసేయండి అని చెప్తాడు. ఖైదీలందరూ ఆనందపడిపోతారు. రాజుగారు మన కోరికలన్నీ తీర్చేశారు. ఇంకేం కావాలి మనకి, అందరూ సంబరపడిపోతారు. అక్కడ నుంచి రాజుగారు ఎళ్ళిపోతారు. సో, ఇక్కడితో కథ అయిపోయిందనుకుంటున్నారా? అయిపోలేదు కథ ఇంకా. అక్కడ రాజుగారు, మీరు ఏ కోరిక అడిగినా తీరుస్తానన్నప్పుడు, ఏ ఒక్క ఖైదీ కూడా నన్ను ఈ కారాగారం నుంచి బయటికి పంపించేయండి అని అడగలేదు. గమనించారా? మనందరం ఇలానే ఉన్నాం. అందరం ఇలానే ఉన్నాం. ఈ కారాగారం నుంచి బయటికి పంపించేసేయండి అన్న ఆలోచన ఎవరికీ రాలేదు. పడుకోవడానికి పరుపులు అడిగారు, తినడానికి తిండి అడిగారు, తాగడానికి నీళ్ళు అడిగారు, ఇంకా కొన్ని కంఫర్ట్స్ అడిగారు. కానీ, అయ్యా నన్ను ఈ కారాగారం నుంచి బయటికి పంపించేయండి అని ఎవరైనా అడిగారా? మన పరిస్థితి అలానే ఉంది. దానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. ఏమైనా తేడా ఉందా? ఏమీ తేడా లేదు. మన యొక్క ఆసక్తులన్నీ దేనిపైన ఉన్నాయి? ఈ కర్మ చక్రంలో బంధింపజేసే ఆ ఫలితాలపైనే ఉన్నాయి. వాటిపైనే ఉన్నాయా లేవా? కానీ అవన్నీ కూడా మనని ఈ కర్మ చక్రంలో ఇరికించేస్తున్నాయి. మనకు తెలియకుండానే ఆ చక్రంలో మనం పడిపోతున్నాం. ఆ పునరపి జననం, పునరపి మరణం అనే చక్రంలో మనకి తెలియకుండానే పడిపోతున్నామేమో ఎక్కడైనా. కర్మజ బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః. బుద్ధితో జీవించేవారు అంటే జ్ఞానులు. వారు సమబుద్ధిని కలిగి ఉంటారు. వారు ఈ కర్మలలో, ఏ కర్మలైతే మన ఈ జనమన చక్రంలో ఇరికిస్తున్నాయో, ఆ కర్మలలో ఇరుక్కోకుండా ఉంటారు. ఆ జన్మ బంధ విముక్త. అంటే ఈ జన్మ బంధాల నుంచి ముక్తి పొందుతారు. ముక్తి పొందాలనే ఆలోచనతోనే వారు వారి కర్మల్ని నిర్వహిస్తూ ఉంటారు. అలా నిర్వహించిన వారే దుఃఖరాహిత్య స్థితిని పొందుతారు. సో, మనకు కావాల్సింది ఏంటి? దుఃఖరాహిత్య స్థితి. దుఃఖపూరితమైనటువంటి స్థితి కాదు. ధ్యానం చేస్తున్నాం. ఓకే.
ఎందుకు చేస్తున్నాం? ఏదైనా ఆశించి చేస్తున్నామా? ఏది ఆశించకుండా చేస్తున్నా? ఆశించావా? ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్‌లో దుఃఖాన్ని పొందుతావు. ఇది తెలుసుకుందాం. ఏమి ఆశించడు వానికి దుఃఖం ఏమెందుకుంటుంది? దుఃఖమే ఉండదు. ఏమి ఆశించని వానికి. వారు ఏమి ఆశించలేదుగా. సో, అప్పుడు ఏది వచ్చినా, ఏది రాకపోయినా కూడా సమస్థితిలో ఉంటారు. ఎందుకంటే ఏది ఆశించలేదు. ఆశించడం వల్ల దుఃఖం వస్తుంది. ఆశించకుండా ఉండడం వల్ల యోగం వస్తుంది. మనకి యోగం కావాలి. ఆశించడం కాదు. మరి మనని మనమే చెక్ చేసుకోవాలి పారామీటర్. మొట్టమొదట మనం ధ్యానం ప్రారంభించడమే ఏదైనా ఆశించి ప్రారంభిస్తున్నామా? ఏదైనా ఫలితాన్ని ఆశిస్తున్నామా? మనం ఏసే మొదటి అడుగే ప్రతిఫలాపేక్షతో వేస్తున్నాము. మన ధ్యాస దేని మీద ఉంది? ఆ పొందబోయే ఫలితం పైన ఉంది. పత్రిజీ చెప్తారు. ఏది ఆశించకుండా ధ్యానం చెయ్యి. కానీ ధ్యానం ద్వారా తలనొప్పి తగ్గుతుందంట కదా! తలనొప్పి తగ్గదనుకోండి ధ్యానం చేయమా? అసలు ధ్యానం అనేది మన ఆహ్, బయట విషయ వాసనల కోసం మనం చేసేది. అది కాదు ధ్యానం అంటే. ధ్యానం అంటే ఏదో ఆశించి చేసేది కాదు మై డియర్ ఫ్రెండ్స్. పత్రిజీ ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది. ఏమి ఆశించకుండా ధ్యానాన్ని కేవలం ధ్యానం కోసం మాత్రమే చేయాలి. అప్పుడేం జరుగుతుంది అంటే ధ్యానం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. పత్రిజీ చెప్తారు ధ్యానం చేయడమే ఒక గొప్ప లాభం. ఇంకా దాని ద్వారా ఇంకొక లాభం ఏంటి? హ్మ్. అందుకే ఇక్కడ కృష్ణుడు కూడా చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు కదా! ద్యురేన హెవరం కర్మ. అంటే ప్రతిఫలాపేక్షతో ఆశించి చేసే ఏ కర్మ అయినా సరే నిమ్న స్థాయికి చెందింది. తక్కువ స్థాయికి చెందింది. మరి మన ధ్యానం కూడా ఆ తక్కువ స్థాయికి చెందినటువంటి కర్మలాగా చేద్దామా? లేదా ఉన్నత స్థాయికి చెందినటువంటి కర్మలాగా చేద్దామా? ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. యథేచ్ఛసి తదా కురు. కృష్ణుడు అంత భౌతికంగా చెప్పి ఇదే చెప్తాడుగా. యథేచ్ఛసి తదా కురు. యథా ఇచ్ఛసి తదా. నీకు ఏ విధంగా చేయాలని అనిపిస్తే నీవు ఆ విధంగా చేయి. నీకు చెప్పడం నా బాధ్యత అంటారు కృష్ణుల వారు. అలానే పత్రిజీ కూడా తన జ్ఞానాన్ని అందించారు. ఎవరు ఎంత తీసుకుంటారనేది వారి యొక్క స్థితి పైన ఆధారపడి ఉంటుంది. ఏదైనా తీసుకోవచ్చు. ఎంతైనా తీసుకోవచ్చు. ఎంతైనా పంచొచ్చు. ఏదైనా పంచొచ్చు. మన ఇష్టం. ఎందుకు అనంటే మన జీవితానికి మనమే సృష్టికర్తలము.
మనం కర్మలు చేస్తున్నప్పుడు ఆ ఫలితం ఎలానో ఉంటుంది. రాకుండా ఎక్కడికి పోతుంది? మళ్ళీ పత్రిజీ ఇక్కడ చెప్తారు చూడండి. చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుందయ్యా. రాకుండా ఎక్కడికి పోదు. కానీ మనం ఎక్కడ పప్పులో కాలేస్తామో తెలుసా? అది వెంటనే కావాలంట. ఇప్పుడు అయిపోవాలండి. నేను ఒక గత నెల రోజులుగా నేను ధ్యానం చేస్తున్నాను. నాకింకా థర్డ్ ఐ యాక్టివేట్ అవ్వలేదు. అందుకే పత్రిజీ చాలా స్పష్టంగా చెప్తారు. ధ్యానాన్ని ఏ లాభం కోసం కాదు. ధ్యానాన్ని ఏ మూడో కన్ను కోసమో కాదు. ఇది కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు కొంతమందికి. ధ్యానం సూక్ష్మ శరీర యానం కోసమో కాదు. ధ్యానం ఆధ్యాత్మిక లాభాల కోసము ప్రయత్నించవద్దు. ఏది వద్దు. ఏది వద్దు. ధ్యానం కేవలం ధ్యానం కోసం మాత్రమే చేద్దాం. ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా చేద్దాం. ఎందుకు అనంటే పిరమిడ్ మాస్టర్స్ అందరూ పురుషోత్తములు. పిరమిడ్ మాస్టర్స్ అందరూ పురుషోత్తం. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానాన్ని ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా చేద్దాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా ఫలేషు కదాచన అంటే ఫలితాల పట్ల ఆసక్తిని వదిలేయు. చాలా స్పష్టంగా చెప్పారు. మనము అవగాహన చేసుకోవడం మాత్రమే మిగిలి ఉంది. మరింకేమీ లేదు. అదొక్కటి మాత్రమే మిగిలింది. మనం అవగాహన చేసుకో. యోగేశ్వరులు, పరమాత్మ స్వరూపులు అందరూ అంతా చెప్పేస్తారు. మనం అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టామా, మనము యోగులమవుతాం. ప్రయాణం మొదలు పెట్టాక గమ్యం చేరకుండా ఉంటామా? ఎగుడు దిగుడు మార్గంలో వెళ్తే కాస్త ఆలస్యం అవుతుంది, కంఫర్టబుల్గా ఉండదు. రాజమార్గంలో వెళ్తే హాయిగా చేరుకుంటాం. సో పత్రిజీ అందించినటువంటిది మనకి రాజమార్గం. ఆనాపానసతి ధ్యాన సాధన మార్గము రాజమార్గం. ఎక్కడ ఏ ఎగుడు దిగుడులు లేవు. ఏవైనా ఎగుడు దిగుడులు క్రియేట్ చేసుకుంటే మనకి మనమే క్రియేట్ చేసుకుంటున్నాం, కానీ ఆ మార్గంలో ఎలాంటి ఎగుడు దిగుడులు లేవు. సో మా ఫలేషు కదాచన, ఫలితాన్ని ఆశించకుండా మనము మన కర్మల్ని చేద్దాం. ధ్యానం కూడా ఏ ఫలితాన్ని ఆశించకుండా చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కరుణ మేడం జీ అండ్ టు ద హోల్ టీమ్. అక్కడెక్కడో ఎడారి దేశంలో ఉండి కూడా ఇంత అద్భుతంగా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నారు. అక్కడ ఉండి చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది నిజ జీవితంలో. కానీ ఒక గొప్ప సంకల్పంతో, ఒక దృఢ నిశ్చయంతో మీరందరూ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. హెయిల్ అంటూ పత్రిజీ. జై హో పత్రిజీ. జై హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. జై హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ నరేంద్ర గారు. యా, మా ఫలేషు కదాచన, ఫలితాల పట్ల ఆసక్తి వదిలి. చాలా బాగుందండి. అసలు ధ్యానం కోసమే చేయాలి. ఎంతో మంది మాస్టర్స్ నాకు అనుభవాలు రావట్లేదు, మిగతా వాళ్ళ అనుభవాలు ఏంటి, వాళ్ళందరికీ అనుభవాలు వస్తున్నాయి, నా పరిస్థితి ఏంటి అన్న వాళ్ళకి చాలా అద్భుతమైన మెసేజ్ సార్. యాక్చువల్లీ ఈరోజు ధ్యానము ఏదో ఆశించి చేసేది కాదు, ధ్యానం కోసమే ధ్యానం చేయాలి. చాలా అద్భుతం సార్. అది ఒకటి చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి. ఒక 2-3 పాయింట్స్ రాసుకున్నాను. ఆశించడం వలన దుఃఖం వస్తుంది. కరెక్ట్. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు, ఆశించడం వలన దుఃఖం వస్తుంది,
ఆశించకుండా ఉండటం వల్ల యోగం వస్తుంది. అద్భుతం అసలు. అది చాలా బాగా అసలు చెప్పారు అది. ఆశించకుండా ఉండటం వల్ల యోగం వస్తుంది. అదొకటి బాగుంది సార్. మనకి సదానంద యోగి గారు చెప్పేదేంటంటే, లేనిది కోరరాదు, కోరక వచ్చింది కాదనరాదు, వస్తే వచ్చిందని సంబరపడరాదు, పోతే పోయిందని దుఃఖపడరాదు. చాలా అద్భుతమైన పాయింట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్‌గా చాలా మంచి జ్ఞానాన్ని ఇచ్చారు. రేపు మళ్ళీ మీ గురించి మేము ఎదురు చూస్తూ ఉంటాము. ఇంకా చక్కగా జ్ఞానం తీసుకోవడానికి సార్. థ్యాంక్ యూ అండి. ఎవరైనా ఏమైనా థ్యాంక్ యూ. క్వెషన్స్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ టైం మాకిచ్చి అసలు మీ జాబ్ టైంలోని మాకు అంటే మా షెడ్యూల్ డిస్టర్బ్ అవ్వకుండా మీరు ఈ టైం తీసుకొని మీరొచ్చినందుకు నిజంగా ఆత్మ ప్రణామాలు మీకు. థ్యాంక్ యూ మేడం. మీరు అవకాశం ఇవ్వడమే మా భాగ్యం మేడం. థ్యాంక్ యూ సార్. మీరు రావడం చాలా గొప్ప విషయం సార్. సో ఫ్రెండ్స్, ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సార్. చాలా బాగా అర్థమైంది. బాగుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇది ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా ఈ రోజు మాత్రం మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది. ఇవాళ నేను నోట్ చేసుకున్నాను. ఫలితాన్ని ఎప్పుడు ఆశించను, మనస్సులో కూడా కోరను అనుకుని. కర్మ చేస్తాను, ఫలితాన్ని కోరనని నిశ్చయంగా ఇవాళ రాసుకున్నానండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగుంది. ధ్యానం కోసమే ధ్యానం చేయాలి అనే వర్డ్ చాలా బాగుంది సార్. గారు అందించినటువంటి ఒక మహావాక్యం. నిరంతరం దీన్ని మనం స్మరించుకోవాలి. ఒక మహావాక్యం ఇది. ఇంకేదో ఆశించి చేయడం కాదు. అన్ని ఇప్పుడు అందరూ అంటుంటారు ధ్యానం ద్వారా అది వస్తుంది, ఇది వస్తుంది. ఇప్పుడు నేను ఒక షాప్‌కి వెళ్ళి గొడుగు కొనుక్కున్నానండి. వర్షం రావడం ఆగిపోతుందా? ఆగదుగా. వర్షం వస్తుంది. కానీ వర్షం వచ్చినప్పుడు ఈ గొడుగు అనేది మనకు ఉపయోగపడుతుంది. అలానే ధ్యానం చేయడం వల్ల చాలా మంది ఏమనుకుంటారంటే నాకు ఇంకే కష్టాలు రావు అనుకుంటారు. ఆ కష్టాలు రావు అని చెప్పారు కాబట్టి ఏ కష్టాలు రావు అని, ఆ కష్టాలు వచ్చినప్పుడు ధ్యానమే తప్పుందేమో అని అనుకుంటారు. అక్కడే పప్పులో కాలేస్తారు. ధ్యానం ఏం చేస్తుంది అంటే మనకి ఆత్మశక్తినిస్తుంది. వాటిని తట్టుకునేంత శక్తినిస్తుంది. ఈరోజు చూడండి, ఎంతోమంది ఒత్తిడికి లోనై జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఆ ఒత్తిడిని భరించలేకపోతున్నారు. ఆ ఒత్తిడిని తట్టుకునేంత శక్తి వాళ్ళకి లేదు. ఎందుకు? వాళ్ళు ఆ మనోస్థాయిలోనే ఫుల్లీగా ఒక ప్రెషర్ కుక్కర్ లాగా అయిపోయింది. ధ్యానం ఏం చేస్తుంది? ఆ ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. వస్తాయి. ప్రతి మనిషికి ఇబ్బందులు వస్తాయి. ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలనేవి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటాయి. కానీ ధ్యానము అనేది వాటిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. మళ్ళీ ధ్యానం అనేది ఇట్స్ నాట్ లైక్ ఇన్స్టంట్ కాఫీ లాగా దొరకదు. అంటే ఇప్పుడు నాకు ఈ క్షణం కష్టం వచ్చింది కాబట్టి నేను ధ్యానం చేస్తే ఆ తట్టుకునే శక్తి వచ్చేస్తుంది ఏమన్నది కాదు. నిరంతరంగా జరుగుతూ ఉండాలి ఇది. నిరంతరంగా జరుగుతూ ఉండాలి. కబీర్ దాస్ ఓ చోట చెప్తాడు, నాకు చాలా బాగా నచ్చింది. దుఃఖ్ మే సభీ సుమిరన్ కరే, సుఖ్ మే కరే నా కోయి, జో సుఖ్ మే సుమిరన్ కరే ఉసే దుఃఖ్ కాహే కో హోయ్, కబీరా అంటాడు. అంటే దుఃఖంలో ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు, సుఖంలో ఉన్నప్పుడు ఎవరు పరమాత్మని పట్టించుకోరు. కానీ సుఖంలో ఉన్నప్పుడు కూడా ఆ స్మరణ చేస్తే, స్మరణ అంటే ధ్యానం, నథింగ్ బట్ ధ్యానం. అసలు దుఃఖం అనేది ఎందుకు వస్తుంది అంట, దాని యొక్క ప్రభావం తగ్గుతుంది మన మీద.
సో కాబట్టి ఈ రోజు ఆ రోజు అని కాకుండా, ఈ సమయము ఆ సమయం అని కాకుండా, ప్రతి సమయం కూడా ధ్యానానికి సరైన సమయమే అంటారు పత్రిజీ. నో రిస్ట్రిక్షన్స్, ఏమీ లేవు. కేవలం నేను చేయవలసిందల్లా ఏంటి, నా 2 కళ్ళు మూసుకోవడం, సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించడము. ఇది మాత్రమే చేయాలి. ఇప్పుడు ఒక సింపుల్ టైం ఉందా అండి? చెప్పండి కరుణ సార్. మేడం గారు, చెప్పండి సార్. యా, మాట్లాడు. ఇప్పుడు శ్వాసని గురువు అంటారు పత్రిజీ, అవునా కాదా? మన శ్వాసే మన గురువు అంటారు పత్రిజీ. మరి మనం మన గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం? ఎలా వెళ్తాం? ఒక గురువు గారు ఉన్నారు, ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తాం మనము? భక్తితో, శ్రద్ధతో, వినయంతో, మనం ఏదైనా ఇవ్వగలిగితే ఇవ్వగలిగినటువంటి కానుకలతో, పళ్ళు ఫలాలతో, ఇంకేమైనా ఇవ్వగలిగితే మనం ఇవ్వగలిగినవి తీసుకుని వెళ్తాం మనం ఆ గురువు గారి దగ్గరికి. ఆ గురువు గారు వెళ్ళినప్పుడు ధ్యానంలో కూర్చుంటారు గురువు గారు. అక్కడికి వెళ్ళిన వెంటనే మనం గురువు గారిని పట్టుకుని ఊపేసి నేను వచ్చాను చూడండి అని అంటామా? అనం కదా. ఆ గురువు గారు కళ్ళు తెరిచేంత వరకు అంతే శ్రద్ధతో ఉంటాం, ఎలాంటి గోల చేయకుండా, ఏది మాట్లాడకుండా ఉంటాం. అప్పుడు ఆ గురువు గారు కళ్ళు తెరిచి చూస్తారు, చూసి మనం ప్రణామాలు చేస్తాం గురువు గారికి. అప్పుడు గురువు గారు ఏం చేస్తారు? మనము తీసుకెళ్ళినటువంటి ఆ కానుకలలో నుంచి ఒక ఫలాన్ని తీసి మనకిస్తారు. ఇదే జరుగుతుందా లేదా గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు? కాబట్టి మనం కూడా మన ఈ శ్వాస అనే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే జరగాలి. ఏమి ఆశించకుండా వెళ్ళాలి. ఇక్కడ మన శ్వాస అనే గురువు గారికి ఇవ్వాల్సింది ఏంటి? ధ్యాసని ఇవ్వాలి. ఆ ధ్యాసని మాత్రమే ఇవ్వాలి, ఇంకేది అవసరం లేదు. ఎప్పుడైతే మన శ్వాస అనే గురువు గారికి మనం ఈ ధ్యాసనిచ్చామో, అప్పుడు ఈ శ్వాస అనే గురువు మనకి తిరిగి ఒక ఫలాన్ని ఇస్తుంది. ఆ ఫలం ఏంటయ్యా అంటే జ్ఞానము. మనం ఏమి అడగము ఇక్కడ, ఏమి ఆశించం. కానీ గురువు గారు ఎలానైతే మనకి ఇస్తారో దాన్ని ప్రసారం అనుకుంటాము, ఏమైనా అనుకోండి. అలానే శ్వాస అనే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి జ్ఞానం అనే ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ జ్ఞానం అనే వెలుతురులో మన జీవితాన్ని హాయిగా గడిపేయచ్చుగా. ఆ ఒక్క వెలుతురు సరిపోదా? నా ఇంట్లో 1000 క్యాండిల్ లైట్ కావాలా, నా లోపల అంతా చీకటి ఉన్నా కూడా ఇలా ఇక్కడ వెలుతురుంటే చాలు, ఎలా ఉన్నా బతికేస్తాను. పత్రిజీ మనకు అందించింది ఆ ఒక్కటే. జ్ఞానం అనే ఫలం. చేయవలసింది చేస్తే రావాల్సింది ఖచ్చితంగా వస్తుంది. నేను ఇది ఎవరో చెప్తే విన్నది కాదు, నా జీవితాన్ని అనుభవించి చెప్తున్నా. చాలా జీవితం నాకు నరకప్రాయంగా అయిపోయింది. బతకడానికి ఏ కారణం లేదు, చావే మేలనుకున్నాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు కొంతమంది చెప్పారు, నరేంద్ర ఇట్లా నువ్వు సంకల్పం తీసుకొని ధ్యానం చెయ్యి, నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, పోవాలి, నీకు ఇంకేదో లైఫ్లో కావాలి కదా, అవన్నీ సంకల్పాలుగా అనుకుని ధ్యానం చేయమని చెప్పారు. నేను ఒకటే మాట చెప్పాను, పత్రిక చెప్పారు కదా, చేయవలసింది చేస్తే రావాల్సింది తప్పకుండా వచ్చే తీరుతుంది.
అది చాలు నాకు. నేను చేయవలసింది చేస్తాను. ఏది వచ్చినా కూడా అంగీకరిస్తాను. కష్టము, సుఖము, లాభము, నష్టము, మానము, అవమానము, జయము, అపజయము ఏదైనా రానివ్వండి, యోగము, వియోగము, ఏది వచ్చినా సరే అంగీకరించడం నేర్చుకుంటాను. నేను ఇంకేమీ ఆశించను. కానీ ఏమి ఆశించకుండా ఉన్నా కూడా ఈరోజు చూడండి ఎంతమంది మిత్రులు ఉన్నారు, ఎంత అద్భుతంగా జీవిస్తున్నాము, ఎంత ఆనందంగా జీవిస్తున్నాము. మన జన్మకి ఒక అర్థము, ఒక పరమార్థం అనేది ఏర్పడిందిగా. చనిపోవడానికి కారణాలు వెతుక్కునే నేను ఈరోజు నాకు బతకడానికి ఒక కారణం దొరికిందిగా. ఇంకేం కావాలండి ఈ జన్మకి? మిగతా అన్ని వస్తుంటాయి, పోతుంటాయి, ఆయారాం గయారాం, ఆయారాం గయారాం. కానీ ఈ జన్మకి ఒక పరమార్థం అనేది ఏర్పడిందిగా. పత్రిజీ యొక్క లక్ష్యం కోసం పనిచేస్తున్నాము. ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్, ఆనంద జగత్, వీటి కోసం పనిచేస్తున్నామన్న ఆత్మ తృప్తి ఉందిగా. ఇంకా ఎన్ని కోట్లు ఇస్తే ఈ ఆత్మ తృప్తి వస్తుంది చెప్పండి? ఏమంటారు ఫ్రెండ్స్? అవునంటారా, కాదంటారా? అవును సార్, ఖచ్చితంగా. అది సంగతి మేడం. మ్యూట్లో ఉన్నా కన్నా గారు. యా, వండర్ఫుల్ సార్. యాక్చువల్ చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అసలు, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా క్వశ్చన్స్ అడుగుతామా సార్? మళ్ళీ మన క్లాస్కి వస్తారు. థ్యాంక్ యూ కరుణ మ్యామ్, థ్యాంక్ యూ నరేంద్ర సార్, చాలా థ్యాంక్స్. ఒక క్వశ్చన్ ఉంది. ఆ, ఆధ్యాత్మిక కోరికలు కూడా ఉంటాయి కదా సార్? అంటే ఇంతమంది దాకా ఇది చేరాలి, ఇంతమంది దాకా ధ్యానం వెళ్ళాలి, అది కూడా కోరికే కదా సార్? అవును మేడం, అది కూడా కోరికే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, యాక్చువల్గా మనిషి ఎవరైనా సరే ఏదో ఒక పర్పస్ అనేది ఉంటుంది. బుద్ధుడు కూడా జ్ఞానోదయం పొందిన తర్వాత ప్రపంచమంతా తన జ్ఞానాన్ని పంచాడు. ఎందుకు? అందరూ ఆ జ్ఞానాన్ని తెలుసుకుని ఆనందంగా జీవించాలి అని. ఇక్కడ ఒక్కటే ఒక తేడా ఏముంటుంది అని అంటే, అలా ఆశించడం తప్పు కాదు. ఒకటి దీనిలో ఉండకూడనిది ఏంటిది అని అంటే, అయ్యో నేను ఇంతమందికి చెప్తున్నాను కదా, ఎవరూ వినడం లేదు అన్న ఆలోచన ఉండకూడదు. అది ఆశించడం అవుతుంది. ఓకే సార్. ఒకటి ఉండకూడదు, అది ఉండాలి కంపల్సరీ. కానీ దానిలో ఉండకూడదు ఏంటికంటే, నేను 100 మందికి చెప్పాను, 100 మంది వినడం లేదు, ఎవరు కూడా నా మాట వినడం లేదు, ఇంత మంచి మార్గాన్ని నేను అందరికీ చెప్తున్నాను, అది ఉండకూడదు. మళ్ళా ఇంకొకటి, కొంతమంది చెప్పే రాంగ్ వర్డ్ ఒకటి చాలా మంది దగ్గర నుంచి నేను విన్నాను. ఏంటి అంటే, నీవు చెప్తున్నది వినడం లేదు అని అంటే నీ ఎనర్జీస్ తక్కువగా ఉన్నాయని అంటూ ఉంటారు. నీ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయనంటే నీవు చెప్పింది వాళ్ళు ఖచ్చితంగా వింటారు అని అంటారు. అట్లాంటప్పుడు కృష్ణుడు ఏడ్చుకుంటూ కూర్చోవాలి యాక్చువల్గా వీళ్ళ లెక్క ప్రకారం. ఎందుకంటే కృష్ణుడు చెప్పింది దుర్యోధనుడు వినలేదుగా. విన్నాడా? కృష్ణుడు ఆ రూమ్ లో కూర్చుని బయటకు కూడా రావద్దు, కృష్ణుడిని అవమానించాడు దుర్యోధనుడు. మరి కృష్ణుడు బయటకు రాకూడదుగా వీళ్ళ లెక్క ప్రకారం. కృష్ణుడు ఎనర్జీ అసలు 0 అన్నమాట. మరి పతిది చెప్పింది వాళ్ళ సొంత అన్నయ్య వినలేదు. ఎన్నో సందర్భాలలో చెప్పాడు, నేను రాముడికి లక్ష్మణుడిలాగా ఉన్నాను, కానీ ఆ రాముడు మాంసం తినడానికి ఇది పడ్డాడు, నేను దాని నుంచి బయటికి తీసుకురాలేకపోయాను, అందరూ వచ్చారు ఈ భూమి మీద, ఒక మా అన్న తప్ప అని.
మరి అట్లాంటప్పుడు పత్రిజీ తిరగడం ఆపేయాలి. అసలు పత్రిజీ లో లెవెల్స్ అన్నట్ట కాదు. వినేవారికి కూడా అర్హత ఉండాలి. ఒక యోగి ఇంకొక యోగికి అర్థమవుతాడు, యోగి కాని వారికి అర్థం కాడు. కృష్ణుడు దుర్యోధనుడికి అర్థం కాలేదు, బికాస్ దుర్యోధన ఈజ్ నాట్ అర్జున. ఇఫ్ యు ఆర్ నాట్ అర్జున, కృష్ణ ఈజ్ నాట్ ఫర్ యూ. ఇఫ్ యు ఆర్ నాట్ పిరమిడ్ మాస్టర్, పత్రిజీ ఈజ్ నాట్ ఫర్ యూ, మై డియర్ ఫ్రెండ్స్. ఒక యోగి మాత్రం ఇంకొక యోగిని అర్థం చేసుకోగలరు. కాబట్టి సో ఈ చిన్న చిన్న విషయాలలో మనము ఎక్కడో చోట ఇరుక్కుపోయి, అయ్యో నేను చెప్పిన మాట మా ఆయన వినడం లేదు, అయ్యో నేను చెప్పిన మాట మా ఆవిడ వినడం లేదు, అయ్యో నేను చెప్పిన మాట మా పిల్లలు వినడం లేదు, నా పక్కోళ్ళు వినడం లేదు. మొదట్లో నేను ఇలానే ఏడ్చాను. నన్ను మా ఫ్యామిలీ అంతా వెలేసిందండి. యాక్చువల్గా ఎవరు మా ఇంటికి వచ్చేవారు కాదు. అంతకుముందు తినాలి, ఎవరికైనా తినాలి తాగాలని అనిపిస్తే నరేంద్ర దగ్గరికే వెళ్ళాలని నా దగ్గరికే వచ్చేవారు. అంతగా ట్రీట్ ఇచ్చేవాడిని నేను, మామూలుగా కాదు. వీళ్ళకి వచ్చిన తర్వాత అన్నీ ఆగిపోయాయి కదా, వాళ్ళు రావడం ఆపేస్తారు. ఏడ్చాను నేను. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే నేను నిర్మోహమాటంగా చెప్తానండి, ఏడ్చాను నేను. వాళ్ళ దగ్గరికి వెళ్ళలేను, ఇందులో ఉండలేను అన్న పరిస్థితి అయిపోయింది. దోబిక కుత్త నా గరక నా ఘాట్కా అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. ఏం చేయాలి? అప్పుడు ఒక మాస్టర్ చెప్పాడనమాట, నీ చుట్టాలు బంధువులు కొంతమంది ఉంటారు, 100 మంది ఉంటారేమో, నువ్వు వాళ్ళ కోసం నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ 1,00,000 మంది ఎదురు చూస్తూ ఉంటారు కదా, నీ మిత్రులు ఉన్నారు ప్రపంచం అంతటా, వాళ్ళ కోసం నువ్వు ఎందుకు ఉండవు? అప్పుడు నా ఆలోచన పద్ధతి మార్చుకున్నానండి. దాని తర్వాత ఏమైంది తెలుసా? మెల్లిమెల్లిగా వాళ్ళే ధ్యానం చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఎవరికి చెప్పలేదు నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, చుట్టాలకి, స్నేహితులకి, నా ఆఫీస్ కొలీగ్స్, ఇలా ముగ్గురికి ధ్యానం చెప్పను అని. యాక్చువల్గా ఈరోజు మా ఆఫీస్లో నా మెడిటేషన్ సెషన్ ఉంది. సో ఈ సెషన్ కంటే ముందు మేడం ఫోన్ చేశారన్నమాట, సార్ మీరు అందరికీ ధ్యానం చెప్తున్నారు, మాకు చెప్పరా అని. మీరు ఎప్పుడు అడగలేదు మేడం అని నేను చెప్పాను. లేదు సార్ ఈరోజు మాకు కావాలని అంటే, లేదు మేడం ఒక సెషన్ ఉంది, ఈరోజు రేపు ఉంది, నేను మళ్ళీ సాటర్డే వస్తాను మేడం, లేదా మండే వస్తాను, మండే నాడు చెప్తాను మేడం, ఈసారి మీరు మిస్ చేయొద్దు సార్ అన్నారు. అందుకే పద్ధతి ఏం చెప్తారంటే, ఎవరికి పడి చేయరాదు, పడి చెప్పరాదు, ఒకసారి 2 సార్లు చెప్పాలి. వాళ్ళు వింటారని ఆశించకూడదు, ఫస్ట్ చెప్పాలి. చెప్పకపోతే ఎలా తెలుస్తుందండి? ఏమంటారు ఎస్ గారు? థ్యాంక్ యూ అండి. సునీత నా పేరండి. థ్యాంక్ యూ. చాలా చాలా మంచి ఆన్సర్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ నా మైండ్ లో తిరుగుతా ఉంది చానాళ్ళ నుంచి. చెప్తా ఉంటాము, వాళ్ళు పాటించరు అనిపించేది. బాధ అనిపించేది, ఇంత మంచి జ్ఞానం ఎందుకు తీసుకోలేకపోతున్నారు అనేసి. కానీ చాలా అంటే చాలా చాలా సాటిస్ఫాక్షన్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మాస్టర్స్. నమస్కారం అండి. నమస్కారం మేడం గారు. సార్ నాకు ఒక డౌట్ అండి. అయితే ఏంటంటే ఇప్పుడు ధ్యానంకి వచ్చే వాళ్ళకి, ఇప్పుడు నేను కూడా వచ్చింది ఒక బాధతోనే వచ్చాను. సో దీనిలో ఇన్వాల్వ్ అయ్యాను. తర్వాత అంటే ఇది ధ్యానం అసలు మనది మనం తెలుసుకోవడం అని నాకు అర్థమైంది. ఇప్పుడు డైరెక్ట్ వచ్చిన వాళ్ళకి, ఒక బాధతోనే వచ్చిన వాళ్ళకి హోప్ ఇవ్వడం అనేది ఉంటుంది కదండి, అది తప్పా అండి? ఎందుకంటే రాగానే నువ్వు ధ్యానం చేస్తే అంతర్ముఖులు అవుతారంటే, అసలు అంతర్ముఖులు అంటే నాది నాకే తెలియకుండా ఉండేది ఫస్ట్. ఇప్పుడు నేను చెప్తే వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో కూడా ఉండరు. ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళకు అంటే హోప్ ఇవ్వడం, నువ్వు ఇది చేస్తే నీకు ఈ ప్రతిఫలం వస్తుంది అని చెప్పడం అనేది తప్పా అండి? సారీ అండి. చెప్పాలి. వాళ్ళు మనోస్థితిలోనో శారీరక బాధలతోనో వస్తూ ఉంటారు ధ్యానంలోకి. వాళ్ళు ఈ పాఠశాలకి రావడం అనేది ఇంపార్టెంట్.
ప్రతి ఒక్కరు అంతేనండి. ఎవరైనా అంతే. పాఠశాలకి రావడం ఇంపార్టెంట్. మీరు మీ అబ్బాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? చిన్నగా చేతితో చాక్లెట్ పెడతారు. అరే నాన్న స్కూల్కి వెళ్ళరా. వాడు ఏం చేస్తాడు? ఆ చాక్లెట్ కోసమైనా, రోజు అమ్మ నాకు చాక్లెట్ ఇస్తుంది కదా అని ఆ చాక్లెట్ కోసమైనా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. ఆ స్కూల్కి వెళ్ళడం ఇంపార్టెంట్. ఇక్కడ చాక్లెట్ కారణం కావచ్చు, కానీ చాక్లెట్ అనేది చదువు కాదు అని స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడు అర్థం చేసుకుంటాడు. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి క్రమక్రమంగా దాటుతున్న కొద్దీ అర్థం చేసుకుంటారు. వారే అర్థం చేసుకుంటారు. మనం అన్నప్రాసన రోజు ఆవకాయ పెడితే ఎలా? కాదు. వారికి చెప్పే విధానం ఒక చిన్నపిల్లల స్థాయికి వెళ్ళినప్పుడు చిన్నపిల్లల స్థాయికి వెళ్ళి చెప్పాలి. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ లాగా మాట్లాడితే కుదరదు. వాళ్ళకి అర్థం కాదు. అయ్యా నీకు బాగా లేదా, నువ్వు ఒత్తిడిలో ఉన్నావా? రా కూర్చో, శ్వాస మీద ధ్యాస పెట్టు. నీకు అర్థమవుతుంది. అంటే ధ్యానము, స్వాధ్యాయము, సత్య సాంగత్యం. మూడు. వారికి ధ్యానం చెప్పాలి. క్రమంగా వారి స్వాధ్యాయం గురించి చెప్పాలి. దాని తర్వాత ఇదిగో ఇలాంటి సత్య సాంగత్యాలు జరుగుతూ ఉండాలి. వారు వింటుంటారు మెల్లిగా మెల్లిగా. నేను చాలా మందిని చూశాను. ధ్యానానికి ఏదో మైగ్రేన్ పెయిన్ తోటి వచ్చి ఆ మైగ్రేన్ పెయిన్ తగ్గగానే తిరిగి వెళ్ళిపోతారు. ఇంకా నాకు తగ్గిపోయింది కదా అని. సో స్కూల్లో కూడా డ్రాప్ అవుట్స్ ఉంటాయిగా. ఉంటాయా లేవా స్కూల్స్లో డ్రాప్ అవుట్స్? వాళ్ళు డ్రాప్ అవుట్ క్యాండిడేట్ అనమాట. సో మళ్ళీ ఏదో ఒక జన్మలో ధ్యానంలోకి రావాల్సింది, తప్పదు. సో డ్రాప్ అవుట్స్ గురించి మనం ఆలోచించకూడదు. ఆ స్కూల్లో చేరిన తర్వాత ఐఏఎస్ కూడా ఎదుగుతారుగా. ఆ ఎదగాలంటే వాళ్ళు స్కూల్లోకి వెళ్ళడం ఇంపార్టెంట్గా. సో నేను సార్కి ఒకసారి అడిగాను, సార్ జనరల్గా అందరు అంటూ ఉంటారు, అంటే నాకు అనిపిస్తూ ఉండేది ఎప్పుడు, ఎవరైనా కష్టాలు వస్తే ఆ దేవుళ్ళని మొక్కడము, అది చేయడం, ఇది చేయడం అంటుంటారు. నాకు ఆ కష్టాల సమయంలో కూడా దేవుడు గుర్తుకు రాలేదు. నాకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే దేవుడికి మాత్రం వెళ్ళకపోయాను. పాపం మా ఆవిడ పిల్లలు ఉన్నా సరే అంతే చేస్తూ ఉండేది. వెళ్ళిపోయాను నేను. మా ఆవిడ గుడిలో చేసి వెళ్ళిపోయాను. నేను ఖచ్చితంగా అడిగాను సార్. సార్ నాలాంటి వాడు ధ్యానంలోకి రావడం ఏంది సార్, నాకు అర్థం కాదు. ఎలా వచ్చాను సార్ అంటే, అప్పుడు పత్రిజీ అన్నాడు అన్నమాట, నువ్వు ధ్యానంలోకి రాలేదు, రప్పించబడ్డావు. ఇక్కడ మనం అందరం అనుకుంటున్నాం ధ్యానంలోకి వచ్చాము అని, కానీ ధ్యానంలోకి అందరము రప్పించబడ్డాము. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నేర్చుకుంటూ 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 ఎదుగుతూనే ఉండాలి. నేర్చుకోవడం ఆపేస్తే డ్రాప్ అవుట్స్ అవుతాం. సో we should not join in the category of dropouts. ఎదగాలి, ఇంకా ఎదగాలంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ఇప్పుడు ఏ ఆత్మకి తెలీదు వాళ్ళు ధ్యానంలోకి వచ్చేంత వరకు ఎందుకు ధ్యానంలోకి వచ్చారు. ఇప్పుడు అందరు ఏదో కారణాలతోటే వస్తారు కదండి. ఆ కారణాలతో వచ్చిన వాళ్ళని మనం తక్కువ చేయరాదు. దండి సంగతి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో చాలా బాగుందండి. Thank you. ఆశించడం వల్ల దుఃఖం వస్తుంది, ఆశించకపోవడం వల్ల యోగం వస్తుంది. ఆ పాయింట్ నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ Thank అండి. you. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయం మాకు ఇచ్చారు చక్కగాను. మళ్ళీ రేపు కలుద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీకు ఇవ్వడం వల్ల దాని విలువ మరింతగా పెరిగింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అందరికీ థ్యాంక్ యూ. ధన్యవాదాలు. తిరిగి రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యా మే ఐ థ్యాంక్ యూ. లీవ్ మ్యామ్?
యాహ్! యాహ్!